గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మన వంటలో స్పెషల్ ఏమనుకుంటున్నారా? సో ఈ చెట్టును అయితే చూసినారా, మీరు గుర్తుపట్టినారా ఏమి అనేసి? అక్కడ చూడండి, చెట్టు కొమ్మల్లో ఉన్నారన్న, చింతాకు వస్తున్నారనమాట. ఇది చింత చెట్టు అండి. పల్లెటూరులో ఫ్రెష్గా ఉంటుంది చింత చెట్టు. చింతాకు పప్పు చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు స్పెషల్ వచ్చేసి మంది చింతాకు పప్పు. అన్న అది అమ్ముతారా చింతాకు? అమ్మేకా ఇంటికి అన్నా? అవునా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చింతాకు పప్పు చేద్దామండి. సో మేమైతే కింద కొమ్ములు అయితే పట్టుకొని చింతాకు అయితే పీక్కుందాం అనుకుంటున్నాము. ఇంకా చింతాకు అయితే పీకేస్తున్నాము. చూడండి, ఇదిగో చింతాకు అయితే ఇంకా పైకి ఎత్తు చేయ చింతాకు అనిపించింది కదా. సో చింతాకు అయితే చిగురు పప్పు ఇట్లా మేకైతే గిన గంజిరాకు అయితే దొరుకుతుందండి. చింతాకు చెట్లు అయితే బీకినాం కదా. ఇప్పుడైతే గిన గంజిరాకు ఉంది చూడండి. ఇక్కడ అంతా తెల్ల గంజిరాకు, ఎర్ర గంజిరాకు ఇట్లా బార్డర్ వస్తుంది కదా. ఎర్ర గంజిరాకు అంటే అట్లా బార్డర్ వచ్చిండేది వచ్చేసి ఎర్ర గంజిరాకు. మామూలుగా తెల్లగా ఉంటే గిన తెల్ల గంజిరాకు అంటారు. ఇది ఉంది చూడండి, ఎర్రగా బార్డరు చూసినారా? ఇదండి గంజిరాకు. ఇంకా చింత చెట్లు మనకు పల్లెల్లో బాగా దొరుకుతుంది అనమాట చింతాకు. సో గంజిరాకు, చింతాకు పప్పు. గంజిరాకులో రెండు రకాలు ఉంటాయండి. తెల్ల గంజిరాకు, ఎర్ర గంజిరాకు అనేసి. ఒక్కసారి దగ్గరగా రమ్మిచ్చి, ఎర్ర గంజిరాకు వచ్చేసి బార్డర్ వచ్చింటుంది చూడండి, ఆకుకి లాస్ట్ లో బార్డర్ వచ్చింటుంది. ఇదైతే ఎర్ర గంజిరాకు, టేస్ట్ బాగుంటుంది, మనకి రుచి బాగుంటుంది. ఇంకా చింతాకు అయితే చూస్తారా ఎంత నేతగా ఉంది అనేసి. ఇప్పుడు కొమ్ముల్లో పిక్కొచ్చినాం కదా, చాలా బాగుందండి. మనకి ఉగాది టైంలో చింతాకు బాగా, ఇప్పుడు కొంచెం వాన వచ్చింది కదా, అందుకోసం ఇంకా బాగా ఎగురేసింది అనమాట చింతాకు. చూస్తేనే మనకు రుచి తినేయాలనిపిస్తుంది కదా. ఉత్త చింతాకు ఎర్రగా ఏం తినరనుకోండి, అది చింతాకు పచ్చిది కూడా తినచ్చు. పచ్చిది కూడా తింటారు, మేము కూడా తింటాము. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పుల్లగా ఉందండి. అంటే కొన్ని మాన్లు పుల్లగా ఉంటాయి, కొన్ని మానలు ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే చింతాకు కొద్దిగా లేస్ చేసేసి కొంచెం వేసుకోవాలా చింతపండు. ఎందుకంటే చింతపండు ఆకు పుల్లగా ఉంది కదా, కొన్ని ఆకులు పుల్లగా ఉండవు. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఒట్టిమిరపకాయలు అయితే వేసే ప్రాసెస్ చూద్దాం. బ్యాలు ఉడికినాయేమో చూద్దాం పదండి. నమస్కారం, నేను మీ అక్క, నేను మీ చెల్లి. చాలా రోజులు అయింది వీడియో తీయడం. అది రంజాను మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసాయి కదా, కొంచెం బిజీగా ఉంటామండి. ఇంకా దానికి తోడు ఎలక్షన్లు కూడా వచ్చేసాయి కదా, అందుకోసం కొంచెం బిజీ వల్ల రాలేకపోయినాం మేము ముందుకైతే గిన. చాలా మిస్ అయినాం అనమాట. మమ్మల్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మీకైతే కొంచెం లేట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏం చేద్దాం సార్? ఇంకా ఈ సీజన్ లో మనకు బాగా దొరికేది, మా పల్లెటూరులో ముఖ్యంగా దొరికేది ఏది అంటే చింత చిగురు, చింతాకు పప్పు అయితే ఈ రోజు చేసేద్దాం. ఆకుకూరల కన్నా ఎరువేసి మళ్ళీ వచ్చేసి అదేంది యూరియా వేస్తారు కదా, యూరియా అదేమీ లేకుండా మనకి వర్షంతోనే చెట్టు మీద వచ్చేది. ఇప్పుడు అరటిపండు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అట్లా చింతాకు పప్పు అండి. మన పల్లెటూరులో ఫస్ట్ టైం చింతాకు పప్పు చేస్తారు. వాన వస్తానే చింత చెట్టు. ఈ ఉగాది సీజన్ లో చింతాకు పప్పు కంపల్సరీ. ఈ మంత్ మొత్తం చింతాకు పప్పులే అండి. ఈ రోజు అయితే చింతాకు పప్పు చేద్దాము. ఇప్పుడైతే కొంచెం చిగురు కోసిండేది ఉంది కదా, చిగురు చూపిస్తాను మీకు. పప్పు ఎట్లా చేయాలనేసి ప్రాసెస్ చూపిస్తా. అంటే మనం మామూలుగా ఇంట్లో అయితే గిన, ఇప్పుడు టౌన్ లో అయితే నేను కూడా అట్లే చేసేదాన్ని. ఇప్పుడు పల్లెలో చేసింది చిన్నప్పుడు మేము అన్ని ఒక్కసారి వేసేసి మూత పెట్టేసి విజిల్ వస్తానే పప్పు ఎనిపేస్తాము. అట్లా లేకుండా ఫస్ట్ బ్యాళ్ళు, మళ్ళీ ఒట్టిమిరకాయలు ఒకటి తర్వాత ఒకటి వేసి ప్రాసెస్ అయితే చేద్దాం. సో అందరూ ఎలా ఉన్నారు, బాగుండారా? సో మా వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ అక్క చెల్లి కదా, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. చేద్దామా పప్పు? సో పప్పు అయితే చేద్దాం పదండి. చింతపప్పుకి ఏమేమి కావాలనేసి అయితే మీకు చూపిస్తా, చూసేయండి. మనం చింతాకు తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేటప్పుడు చెట్లు అయితే చింతాకు కోసుకున్నాం కదా. ఇక్కడ పల్లెటూరులో మాకైతే చింతాకు బాగా చిక్కుతుందండి. మానల్లో బాగా కోసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా వేరే చోటు నుండి వచ్చి కోసుకొని పోతారు అమ్మేకి. ఇంక ఇదైతే గంజిరాకు.
గంజరాకు మాకు తోటల్లో బాగా దొరుకుతుంది. కొద్దిగా చింతపండు, ఒట్టిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు వేయము. ఒట్టిమిరపకాయలు తుంచి అయినా వేయచ్చు, దంచి అయినా వేయచ్చు. వంకాయలు అయితే కంపల్సరీ ఉండాలా చింతాకు అయితే గిన. ఇంకా 4 టమోటాలు, కొంచెం తెల్లగడ్డలు. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. చింతాకు అయితే గిన, చింతాకు పప్పు చిగురు చూసినారా నేతగా ఉంది. పొయ్యి అయితే ముట్టించినాను. ఇప్పుడు నీళ్లు పోద్దాము దీంట్లోకి. నీళ్లు పోసుకొని ఎసురుగా అయినాక బ్యాళ్ళు వేసుకోవాలా. కాగింది, కుండలో మనం నీళ్లు పెట్టినాం కదా. ఇప్పుడైతే బ్యాళ్ళు కడిగి వేద్దాము. ఇది 1 గ్లాస్ అండి, 1/2 కేజీ గ్లాసు, 1/4 కేజీ. ఇంక ఇవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇవి 1/4 కేజీ, 1/2 కేజీ బ్యాళ్ళు. ఇవి వేసి కడిగేసుకుందాం. సౌండ్ కూడా బిర్యానీ చేద్దాం. అదే ఇట్లా బ్యాళ్ళన్నీ వేసేస్తే ఉడుకుతుందండి. మనము కుక్కర్లో చేస్తాం కదా, బ్యాళ్ళు అయితే వేసినాం కదా. బ్యాళ్ళు కొంచెం ఉడికిన తర్వాత ఒట్టిమిరపకాయలు మళ్ళీ వేద్దాము. అందరము ఇప్పుడు మనకి కుక్కర్లో వచ్చిన తర్వాత, మేమైతే ఇట్లా కుక్కర్లో ఎప్పుడు చేయలేదండి అప్పుడు, ఎందుకంటే అన్నయ్యకి నచ్చదు అనమాట. పొయ్యి మీదనే చేయాల. కుక్కర్ వచ్చిన తర్వాత అన్ని ఒకసారి పెట్టేసి విజిల్ పెట్టేస్తే పప్పు అయిపోతుంది 10 నిమిషాల్లో. ఒక పొయ్యి మీద అయితే అట్లా కాదు, కరెక్ట్ గా 1/2 గంట పడుతుంది బాగా బ్యాళ్ళు ఉడకల్లా. అది కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది, మీరైతే చూసేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేస్తాం కదా, బాగా టేస్ట్ వస్తుంది. కొన్ని ఉడుకు పట్టినాయండి. ఇంకొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఏమేయాలి అనేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఒట్టిమిరపకాయలు వేద్దాం మనము. కొంచెం బ్యాళ్ళు అయితే ఉడికినాయి, వేసేసి ఇట్లా ఈ బ్యాళ్ళు ఒక 30%, 40% ఉడికిన తర్వాత మనమైతే ఇట్లా ఒట్టిమిరపకాయలు దంచి అయినా వేసుకోవచ్చు, తుంచేసి అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే కట్ చేద్దాము. ఒట్టిమిరపకాయలు వేసినాం కదా, చూడండి వంకాయ కూడా ఎంత లేతగా ఉందో, నేత వంకాయలు. ఇట్లుంటే పప్పు బాగుంటుంది, కొంచెం బలిచిన వంకాయ లేకుండా. మేమైతే పల్లెటూరులో కంపల్సరీ చింతాకు పప్పు అంటే వంకాయలు అయితే ఉండాలా. ఇప్పుడైతే నేను చాలా మందిని చూస్తున్నాను వంకాయలు వేయరు అనమాట. నన్నే అడిగినారు ఎందుకు వంకాయలు వేసేది అని. మీకు తెలిసిన దగ్గర కామెంట్ చేయండి. చింతాకు పప్పులేకైతే వంకాయ అయితే కంపల్సరీ వేస్తామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు అయితే గిన ఉడుకుతుంది, బ్యాళ్ళును ఒట్టిమిరపకాయలకే స్మెల్ చాలా బాగా వస్తుంది. అట్లా ఏం వేయలే, పొయ్య స్మెల్ కనుకుంటా, పొయ్య వాసనకే అదొక వంట టేస్ట్ వచ్చేస్తుంది. కట్ల పొయ్యి మీద చేసే వంటలే. ఒట్టిమిరపకాయలు వేసిన తర్వాత వంకాయలు అయితే వేద్దామండి. ఇంకా టమోటాలు కూడా కట్ చేసుకుందామండి. బ్యాళ్ళు ఉడుకుబట్టినాయి, ఉడుకుతున్నాయి. దాంతోపాటు ఒట్టిమిరపకాయలు వంకాయలు కూడా వేసినాం కదా, అవి కూడా అయితే ఉడికేస్తున్నాయి కదా. కొంచెం తెల్లగడ్డ కూడా, ఉప్పు, కొంచెం టమోటాలు, ఉప్పు, కొంచెం పసుపు. అంటే ఉప్పు మీద వేయకుండా కొంచెం పక్కన వేసిన పసుపు, ఉప్పు. దీంట్లోకి కొంచెం చింతపండు, ఎక్కువ వేయకోకుండా కొంచెం, ఎందుకంటే చింతాకు కొద్దిగా పులుపు ఉంది కదా, అందుకోసం నేనైతే కొంచెం చింతపండు వేస్తాను. ఇట్లా ఇప్పుడు మనకి ఒకటి ప్రాసెస్ జరగాలండి. ఇది మనం కుక్కర్ లో పెడితే 2 నిమిషాల్లో అయిపోయే పప్పు 1/2 గంట ఎందుకు పడుతుంది అంటే 1/2 గంట ఒక్కొక్కటి ప్రాసెస్ జరుగుతుంది, అప్పుడు పప్పు బాగుంటది. ఇప్పుడు మనము గంజిరాకును చింతాకు కడిగి పెట్టుకుందాము. ఇదైతే నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాము, కడిగి వేసేది. ఇంకా దీంట్లోకి చెప్పినాను కదా మీకు గంజిరాకు. ఇది అంటే కొంతమందికి దొరకచ్చు, దొరకపోవచ్చు, కానీ గంజిరాకు ఉంటే వేస్తే టేస్ట్ గా రుచిగా ఉంటుంది బాగా పప్పు. ఇదైతే కంపల్సరీ పల్లెటూరులో దొరుకుతుంది, అందుకోసం నేనైతే పీక్కొచ్చినాము. బాగుంటుంది చింతాకు పప్పులోకి. చూస్తున్నారా కలర్ఫుల్ గా అయితే తయారైంది. ట్రైన్ పోతాను చూడండి, మనం వంట చేసిన ప్రతిసారి ట్రైన్ అయితే కనిపిస్తుంది. సో ఇంక ఇప్పుడైతే పప్పు అయితే చూస్తురా మిర్చి. ఇప్పుడైతే 80% ఉడికిందండి. ఇట్లా 80% ఉడికినప్పుడు మనమైతే ఇప్పుడు చింతాకును గంజిరాకు అయితే వేద్దాము.
కదా గంజిరాకు. ఈ ఆకుకూర వేసాలకి ఇంకా మరింత కలర్ఫుల్ గా అయితే పప్పు అయితే తయారైతా ఉంది. ఇప్పుడు చింతాకు కళ్ళు చూపి అమ్మ కలిపి అంటుంది. ఇప్పుడు అది గంజిరాకు అయితే వేసినాం కదా, ఇంక ఈ చింతాకు కడిగేసుకొని వేద్దామండి. చింత చిగురు అది ఒక 10% ఉడికిన తర్వాత వేద్దాం, ఎందుకంటే చింతాకు తొందరగా ఉడికిపోతుంది. మనం వెయిట్ చేస్తున్నా చింతాకు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే 90% ఉడికిందండి. చింతాకు 80% ఉన్నప్పుడు వేసినాం కదా, ఇప్పుడైతే చింతాకు వేసేద్దాము. మమ్మల్ని అంత చింతాకు వేసేద్దామండి. ఇంక ఇప్పుడు చూస్తున్నారా దగ్గరికి చింతాకు వేసేసరికి కలర్ఫుల్ వచ్చేసింది పప్పు అంతా. గంజిరాకు అయితే మనకి ఉడికిపోయింది అక్కడ. ఇప్పుడు ఇదంతా ఇద్దాం. చూస్తున్నారా చింతాకు వేసేసరికి మీకు కలర్ మారుతుంది చూడండి. నేను ఎందుకు లాస్ట్ లో వేద్దాము అని చెప్పినానంటే, ఇట్లా చింతాకు అయితే మనకు కనపడదు, ఉడికిపోతుంది అనమాట తొందరగా. ఈగురు కదా, నాత్ ఈగురు, అందుకని ఉడికిపోతుంది. ఇప్పుడు బ్యాళ్ళు అయితే ఉడికినాయి కదా, ఒక 10% ఉడికిచ్చేసి పప్పు అయితే రెడీ చేసేద్దాం. బాగా కలర్ఫుల్ గా అయితే రెడీ అయిపోయింది. వంకాయలు, కొత్తిమిరకాయలు, కలర్స్ అన్ని దీంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే ఇట్లా పప్పు చేసినాము. ఇంకా ఇట్లా చింతాకు పప్పు కాలం వస్తే గిన మేమైతే చింత చెట్టు ఎక్కుతా అంటండి. నేనైతే గిన పొద్దున్నే 6కు పోతే మధ్యాహ్నం 11:30-12 గంటలకు దిగుతా అంటే చింత చెట్టు. ఎందుకు అంటారా, అంతసేపు ఏం చేస్తా చింత చెట్లు అంటారా, ఒకరు మాన ఎక్కినారంటే గిన కింద 5-6 మంది ఉంటారు. కొంచెం పెట్టవా అనేసి మనం అందరికి వాళ్ళకింత వీళ్ళకింత ముసలోళ్ళు వస్తారు కదా, చింతాకు మాన్ ఎక్కలేరు కదా, నేనైతే ఎక్కుతాంటివి. ఇంకొకటి ఏమి అంటే ఇట్లా చింతాకు పప్పు పొయ్యి మీద చేస్తే ఆ రుచే వేరుంటుందండి. సో మీతో చాలా రోజుల తర్వాత మాట్లాడినా కదా, ఏం మాట్లాడాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను, ఎందుకంటే హ్యాపీ అయిపోతాను అనమాట. కొద్దిగా బిజీ వల్ల ఇప్పుడు కొంచెం కూల్ అయ్యి ఇప్పుడైతే మీ ముందుకైతే మళ్ళీ చింతాకు పప్పుతో అయితే వచ్చేసినాము. నెక్స్ట్ పప్పు ఎనిపేసి తర్వాత అయితే పెట్టేద్దాం. మీకు ఇష్టమైన కూరలు ఏమన్నా వండాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం కర్రీ తెలుసుకొని అయితే చేస్తాము. అమ్మ చింత చెట్టు ఎక్కితే దిగనంటాంటి కదా, ఇప్పుడు మా వాళ్ళు అందరూ చూస్తే గిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఈరోజు ఇంకొక షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీతో. నాకు ఒక 20 ఏళ్ళ తర్వాత మా గురువు అయితే నాకు కాల్ చేసింది. 20 years తర్వాత నేనైతే టైలరింగ్ నేర్చుకున్నప్పుడు మాట్లాడిన గురువు ఇప్పుడైతే ఫోన్ చేసింది. వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తున్నారు, చాలా బాగా చేస్తాను అన్నారు అనమాట. ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఎనుపుదాము. ఇట్లా మంట ఎర్రగా పప్పు ఉడుకుతా అంటే బాగుంది టేస్ట్. వాసన అయితే నాకైతే ఇది చూస్తున్నారా, మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. కుండలో చేసిన చింతాకు పప్పు అనేదిరా. ఈ చింతాకు జ్యూస్ తాగేస్తున్నారండి, పప్పులో జ్యూస్ అయితే మా వాళ్ళు అయితే నున్న తాగేస్తున్నారు, టేస్ట్ బాగుంది అనేసి. అసలు వాసన అయితే గమ్మగొడుతుందండి. ఇది అంతా ఈ స్మెల్ పడే ఆహ్వానిస్తేనే బాగుంటుంది అంటారు కదా. పొయ్యి మంట మీద కుత్త ఉడుకుతాను. పప్పు అయితే ఉడుకుతాంది చూస్తున్నారా. సో ఫైనల్ గా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించి ఎనిపేద్దామండి, ఉడికేసింది అనమాట బాగా. వదిలే ఉడుకుతాంది చూస్తున్నారా. మనమైతే ఇప్పుడు పొయ్యి మీద నుంచి దింపేసినాము. ఇంకా అక్కడైతే అన్నానికి పెట్టినాము. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించినా కూడా ఉడుకుతాను చూడండి, కుత్త. ఎందుకంటే ఇప్పుడు ఇది కుండ కదా, కొంచెం వేడి ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఆ రసం అంతా మనం పక్కన తీసి పెట్టేసుకొని పప్పు అయితే ఎనిపేద్దాము. ఇట్లా కుండలో మొత్తం పప్పు అంతా వంచేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పప్పు అయితే వంచేసుకొని ఇప్పుడైతే ఎనుపుకుందాము. చూడండి లోపలంతా కనిపిస్తున్నాయి కదా.
చింతాకు పప్పు ఎనుపుతాను దగ్గరికి రమ్మి చూడండి ఒకసారి. కుండలో రామ్తా అంటే సౌండ్ మనకి కుక్కర్లో పెడితే ఊరికే నున్నగా అవుతుంది, కానీ ఇట్లా పప్పు కాదు. గంజిరాకేసి చింతాకేసి చేసేసరికి ఆ రుచే వేరుగా ఉంటుంది, కలర్ వేరుగా ఉంటుంది. చూడండి, సో మీకు నచ్చింది అనుకుంటా. అయితే ఎనిపేస్తున్నాను. ఫైనల్ గా చింతాకు పప్పు రెడీ. కొంచెం రసం ఏమో ఇట్లా కొంచెం కొంచెం రసం పోసుకుంటే కలర్ కూడా ఎప్పుడు కూడా కుక్కర్ లో చేస్తే ఇట్లా రాదండి కలర్. ఎంతమంది ఇట్లా పొయ్యి మీద కుండల్లో చేసినారో నాకు కామెంట్ చేయండి. సో ఎంతమంది పొయ్యి మీద కుండలో చేసినారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కాలు మీద కూడా పడింది కొంచెం, అంటే చాలా రోజులు అయింది కదా ఇట్లా మనము సో చాలండి. ఇంక ఇప్పుడు ఇట్లా ఎక్కువ నీళ్లు లేకుండా కొద్దిగా రసం తీస్తా పిల్లల కోసము. ఇట్లా ఇంత మాత్రం గట్టిగా ఉంటే చాలన్నమాట. మాకి ఇట్లా ఒక అలవాటు. పప్పు గిత్తి ఎవరైనా సరే మనం అందరూ ఇట్లే చేస్తారు కదా. ఇట్లా పప్పు అయితే రెడీ అయిపోయింది, చింతాకు పప్పు. ఇప్పుడైతే తిరువాత పెట్టుకుందాం. తిరువాత పెట్టాలా, అన్నానికి పెట్టినాం కదా, అన్నం అయిపోయే లోపల ఇది పప్పు అయిపోయింది. తిరువాత పెడదాము. మాట్లాడద్దు. నూనె బాగా కాగింది. ఆవాలు అట్లా ఆవాలు చిట్లేటప్పుడు కొంచెం తెల్లగడ్డ దంచి పెట్టుకొని తెల్లగడ్డ వేసేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ. తిరువాత అయితే వేగింది. కొంచెం తిప్పు, పప్పు వేసేస్తా. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు తిరువాతలోకి ఒటిమిరపకాయ. సూపర్. అట్లే ఒక ఫోటో కూడా తీసేసుకున్నాము. చూడండి, తిరువాతలో వేసినా కూడా కొత్త ఉడుకుతా. తిరువాత అయిపోయింది కదా. సో ఇదండి చింతాకు పప్పు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుంది అనేసి. అసలు చాలా బాగుంది. ఓకేనా? చింతాకు పప్పు చేసే ప్రాసెస్ అయితే ఇది. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చూసి టేస్ట్ ఎట్లుందో చెప్తాము. లోపల పెట్టేసుకున్నా. పప్పు వేడి అన్నం అండి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము. నేను ఫస్ట్ రైస్ కన్నా పప్పు అయితే తినేస్తా. ఉడికిన పప్పు కదా, ఆ స్మెల్ కడుపు నిండిపోతుంది. అసలు ఆ వాసనకే కడుపు నిండింది. కానీ ఇప్పుడు చూడండి, మా అక్క చెల్లెల్లో పోటీగా తింటది. నేను ఫస్ట్, నువ్వు ఫస్ట్. అది బాగుంది. కలరే సూపరు. అందులో ఈ తిరువాత వేసిండే ఒటిమిరపకాయ నంచుకుంటే ఉంటుంది చూడండి. అంటే మీకు టేస్ట్ ఎట్లుంది అని చెప్పేది కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే ముద్ద తర్వాత ముద్ద పెట్టేసుకుంటున్నాము. చాలా మంది మా కెమెరా మిర్చి అయితే గినా మీద ఆపేస్తే నేను పోయి చేసుకుంటాను, నేను పోయి తింటాననేసి అయితే చెప్తాంది. ఎందుకంటే వేడి అన్నము, చింతాకు పప్పు, అందులోకి తిరువాత పెట్టిన ఒటిమిరపకాయ నంచుకుంటే ఉంటుంది. సూపర్ ఉంటుంది. అది పొయ్యిలో చేసినది తినే వాళ్ళ ముద్ద తింటా అంటే దిగుతుందండి. ఇంకా చెప్పలేకపోతున్నాం, నువ్వు తినేసి. సో ఇదండి, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసిన చింతాకు పప్పు ఎట్లుంది అనేసి మీరైతే కామెంట్ చేయండి. మేము చిన్నప్పుడు చింత చెట్టు ఎక్కి చింత చిగురు కోసుకొచ్చి చేసిన చింతాకు పప్పు సేమ్ అట్టే చేసాం. కానీ చింత చెట్టు ఎక్కకుండా కింద నుంచినే కొమ్మల్లో అయితే లాక్కున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చినాం. బాయ్ అండి.